మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు లాస్ట్ షార్ట్. ఈ షార్ట్లో మనం వినబోయే విషయం ఏమిటంటే స్వస్తి అని అంటాం కదా. స్వస్తి అంటే అర్థం ఏమిటో వివరంగా తెలుసుకుందాం. స్వస్తి అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. ఇది చాలా పవిత్రమైన శుభసూచకమైన పదం. స్వస్తి అర్థం సు ప్లస్ అస్థి. స్వస్తి సు అంటే శుభం, మంచిది. అస్థి అంటే ఉండాలి, అంటే మంచి జరుగుగాక, శాంతి ఉండుగాక, శుభం కలుగుగాక అనే అర్థం. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యము, ఆయురారోగ్యము, రక్షణ, శాంతి, శుభప్రాప్తి అన్నంత స్వస్తి అనే పదంలో సమ్మిళితమై ఉంటుంది. స్వస్తి అనేది ఎందుకు శుభ పదము? స్వస్తి అనేది మనిషికి కావలసిన అన్నిటి మంచి, శాంతి, సంపద, ఆరోగ్యం, రక్షణ, ఆనందం అన్నీ కలగాలని ఆశీర్వదించే పదం. అందుకే వేదాలలో, పూజలలో, హోమాలలో, శుభకార్యాలలో స్వస్తివచనాలు తప్పకుండా చదువుతారు. వేదాలలో స్వస్తి అనే పదంతో అనేక మంత్రాలు ప్రారంభమవుతాయి. స్వస్తి పాంతం, స్వస్తిన ఇంద్రో, స్వస్తి మనుష్యేభ్యః. ఇవి అన్నీ లోకహితము, ప్రజాహితం, దేవతా అనుగ్రహము, శాంతి, రక్షణ కోసం పట్టించే మంత్రాలు. రోజువారీ జీవితంలో అర్థం మన పెద్దలు స్వస్తి అంటే శుభముగాక, ఇంట్లో శాంతి ఉండాలి, కష్టాలు దరిచేరవు, దేవుడు దీవించుగాక అనే భావంతో అంటారు. ఇది అండి స్వస్తి అనే పదానికి అర్థం. ఈ స్వస్తి అనే పదానికి అర్థం చాలామందికి తెలిసి పోయి ఉండవచ్చు. కాబట్టి వారందరికీ షేర్ చేసి ఈ విషయాన్ని తెలియపరుస్తారని అనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.